సో లాస్ట్ క్లాస్ లో మనం పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ కంటిన్యూ చేస్తున్నాం. ఎక్కడైతే ఆగామో అక్కడి నుంచి మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాము. ఇదిగోండి మనం ఎస్జెన్ రన్ చేస్తున్నాము. ఎస్జెన్ రన్ చేసి స్టార్ట్ చేసేసాము. లాస్ట్ క్లాస్ లో మనం ఎస్జెన్ స్టార్ట్ చేసి ఆపేసాం క్లాసు. ఇప్పుడు చూడండి ఎస్జెన్ ఇక్కడ రీఫ్రెష్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకి జాబ్ చూపింది. జాబ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మనం వర్క్ ఇక్కడ కూడా మనకి ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ కాదు. SM37 లో మనం ఫినిష్డ్ సెలెక్ట్ చేసుకుని ఫినిష్డ్ జాబ్ యొక్క స్టేటస్ మనం చూడాలి. ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఇదే ఈ జాబ్ ఫినిష్ అయింది. సో ఎన్ని సెకండ్స్ తీసుకుంది, డిలే ఎంత, సో క్లియర్ గా ఇక్కడ ఇంటిమేట్ చేస్తున్నది మనకి. సో అలాగే ఇప్పుడు వర్క్ ప్రాసెస్ చూడండి. వర్క్ ప్రాసెస్ జాబ్ స్టార్ట్ అయినప్పుడు ఇలా ఉండింది. ఇప్పుడు వర్క్ ప్రాసెస్ చూడండి, మనం రీఫ్రెష్ క్లిక్ చేయగానే వర్క్ ప్రాసెస్ చూడండి నార్మల్ వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ చూడండి మళ్ళీ వెయిటింగ్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం లాంగ్ రన్నింగ్ జాబ్స్ ని బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ మీద రన్ చేయాలి. ఎస్జెన్ అనేది మన సిస్టమ్ లో సక్సెస్ఫుల్ గా రన్ చేసాం కాబట్టి ఇప్పుడు మన సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ పెరిగింది. అంటే ఇప్పుడు మన సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది. అంటే ఏదైనా టీ కోడ్ ఏదైనా ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా కొంచెం ఫాస్ట్ గా తీసుకుంటుంది. అంటే సిస్టమ్ స్లో పర్ఫార్మెన్స్ లేకుండా మనది ఇప్పుడు ఫాస్ట్ పర్ఫార్మెన్స్ లో ఉంటుంది మన సిస్టమ్. సో ఇంకా నెక్స్ట్ ఎస్జెన్ మనం చేసేసాము. ఇప్పుడు పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ లో లాంగ్వేజెస్ కూడా ఈరోజు చెప్పేస్తాను. ఇదిగోండి ఈ రెండు చెప్పాలి. మనం ఇప్పుడు ముందుగా క్లయింట్కి వెళ్తాం. మనం ఒక ప్రొడక్షన్ క్లయింట్ ని క్రియేట్ చేసుకోమంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 000 క్లయింట్ ని ప్రొడక్షన్ క్లయింట్ గా వాడకూడదు. ఎందుకు 000 క్లయింట్ ని ప్రొడక్షన్ క్లయింట్ గా వాడకూడదు అంటే 000 క్లయింట్ అనేది కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ చేయడానికి అది అవసరము. అందువల్ల 000 క్లయింట్ ని మనం ప్రొడక్షన్ క్లయింట్ గా వాడుకోలేము. కానీ 001 క్లయింట్ ని ప్రొడక్షన్ క్లయింట్ గా వాడుకోవచ్చు. ప్రొడక్షన్ క్లయింట్ అంటే ఏం లేదు, ఒక క్లయింట్, ఆ క్లయింట్ లోనే యూజర్స్ అందరిని క్రియేట్ చేసి ఆ క్లయింట్ లోనే బిజినెస్ ని డెవలప్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు నేను 001 ని నేను ప్రొడక్షన్ క్లయింట్ గా నేను వాడుకోకూడదు అనుకుంటున్నాను. 001 ని నేను ప్రొడక్షన్ క్లయింట్ గా వాడుకోవాలనుకోవట్లేదు. నేను ఒక 100 అనే ఒక క్లయింట్ క్రియేట్ చేసుకుని ఆ 100 క్లయింట్ ని నేను ప్రొడక్షన్ క్లయింట్ గా వాడుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ముందుగా మీకు STC01 గురించి చెప్తాను. STC01 ఈ STC01 అనేది ఏంటంటే ఇదిగోండి కొన్ని టాస్క్ లిస్ట్ అని ఉంటాయి. ఈ బ్రౌజ్ క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ 500 డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసి బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి ఆ 500 రిమూవ్ చేసి ఇక్కడ స్టార్ట్ సర్చ్ అని క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇది గుర్తు పెట్టుకోండి, SAP బేసిస్ సెటప్ ఇనిషియల్ కాన్ఫిగ్ అని. ఇది డబల్ క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తే ఇది ఒక టాస్క్ లిస్ట్ పేరు. దాని లోపల చాలా టాస్క్లు ఉంటాయి. ఇదిగోండి కన్సిస్టెన్సీ చెక్ అనే టాస్క్ ఉంటుంది. ఇదిగోండి ఇన్స్టాల్ SAP లైసెన్స్, ఇన్స్టాలేషన్ ఆఫ్ SAP లైసెన్స్ టాస్క్ ఉంది. ప్రొఫైల్స్ ని ఇంపోర్ట్ చేసుకునే టాస్క్ ఉంది. ఈ విధంగా మనకి టాస్క్లు అనేది ఉన్నాయి. ఇదేంటంటే ఈ STC01 అనే టీ కోడ్ ఏంటంటే ఒక టాస్క్ లిస్ట్ క్రియేట్ చేసి అందులో మీకు ఏ టాస్క్లు ఆ టాస్క్ లిస్ట్ లో పెట్టాలనుకుంటున్నారు ఆ టాస్క్లు అన్ని పెట్టేస్తే ఒక్కసారిగా ఇది ఎగ్జిక్యూట్ స్టార్ట్ బటన్, ఈ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏదైతే టాస్క్లు సెలెక్ట్ చేసినా ఆ టాస్క్లు అన్ని 1 by 1 దానికంటూ దాన్ని అది చేసుకుని వెళ్ళిపోద్ది ఆటోమేటిక్ గా. ఇప్పుడు మనము ఇన్స్టాలేషన్ చెక్ చేయాలంటే ఏం చేయాలి, SICK అనే టీ కోడ్ ఎంటర్ చేసి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటాం. లైసెన్స్ అప్లై చేయాలంటే ఏం చేయాలి, S లైసెన్స్ అనే టీ కోడ్ అప్లై చేసి అక్కడికి వెళ్ళి చేస్తాము. ఇలాగా ఒక్కొక్కటి మనము టీ కోడ్ ఎంటర్ చేసి ఇప్పుడు 1 by 1 చేసుకుంటూ పోతాం. స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేయడానికి మనం కొన్ని స్టెప్స్ చేసాం, కానీ ఇక్కడ అలా కాదు. జస్ట్ ఈ బటన్ క్లిక్ చేయగానే మొత్తం అదే చేసేస్తుంది ఆటోమేటిక్. అంటే ఆ టాస్క్ లిస్ట్ లోపల ఏవైతే ఉన్నాయో ఏవైతే సెలెక్ట్ చేస్తున్నారో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఇలాగా మీరు కూడా ఒక టాస్క్ లిస్ట్ క్రియేట్ చేసుకుని దాని లోపల మీరు ఏ టాస్క్లు సెట్ చేయాలనుకుంటున్నారో మీరు కూడా సెట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ గా అయితే SAP ఇన్స్టాలేషన్ టైంలోనే కొన్ని టాస్క్ లిస్ట్ అనేది మనకు క్రియేట్ చేస్తుంది. ఇదంతా మనకి జస్ట్ తెలుసుకుంటే చాలు, మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇప్పుడు నేను టాస్క్ లిస్ట్ క్రియేట్ చేసే ముందు మీకు
టాస్క్ లిస్ట్ క్రియేట్ చేసే ముందు నేను లాజికల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. BD54 లేదా SALE సేల్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లాజికల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. నేను లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాను. దాని గురించి మీకు చెప్తాను. లాజికల్ సిస్టమ్, దీనికి మనం టీ కోడ్ BD54 యూజ్ చేయొచ్చు, లేదా సేల్ అనే టీ కోడ్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను లాజికల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? BD54 టీ కోడ్ ఇచ్చి ఎంటర్. ఓకే, కంటిన్యూ. ఇక్కడ న్యూ ఎంట్రీ క్లిక్ చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు నేను లాజికల్ సిస్టమ్ నేము మీకు ఇష్టమైనట్టు ఇవ్వకూడదు. మీరు లాజికల్ సిస్టమ్ నేమ్ అనేది మీకు ఇష్టమైనట్టు ఇవ్వకూడదు. ఈ విధంగా ఇవ్వాలి లాజికల్ సిస్టమ్ నేమ్. అంతే. ఇదిగోండి, ఎలా అంటే ముందు మన SAP సిస్టమ్ ID టైప్ చేయాలి. క్లయింట్ షార్ట్ కట్ CLNT అని ఇవ్వాలి. ఇప్పుడు లాజికల్ సిస్టమ్ నేను 000 క్లయింట్ కి ఇవ్వాలనుకుంటున్నాను. ఆ విధంగా మనం లాజికల్ సిస్టమ్ నేము ఈ విధంగానే ఇవ్వాలి. మనకి ఇష్టమైనట్టు ఇవ్వకూడదు. డిస్క్రిప్షన్ మీ ఇష్టం ఏదన్నా ఇవ్వచ్చు. ఇదిగోండి, నేను ఈ విధంగా డిస్క్రిప్షన్ క్రియేట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ ఇదిగోండి, ఈ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మీ ఇష్టం ఏదన్నా ఇవ్వచ్చు. ఈ డీటెయిల్స్ ఇచ్చాక ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు సేవ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక రిక్వెస్ట్ అడుగుతుంది. లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి మనం. దాన్నే వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటారు. అదే ఇక్కడ ఉంది చూడండి. ఇదిగోండి, క్రియేట్ ఏ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఇది మనం డైరెక్ట్ గా SC09 టీ కోడ్ లో కూడా క్రియేట్ చేయొచ్చు. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇది డీసెలెక్ట్ చేస్తే ఇదిగోండి, ఇది అడగద్ది. క్రియేట్ అండ్ అసైన్ లాజికల్ సిస్టమ్ టు లోకల్ క్లయింట్ BD54 ఆర్ SCC4. సో లాజికల్ సిస్టమ్ మీరు క్రియేట్ చేసి అసైన్ చేయాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా సెలెక్ట్ చేసి ఉండాలి అంటుంది. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఒక రిక్వెస్ట్ అనేది కంపల్సరీగా క్రియేట్ చేయాలి. ఇదిగోండి, ఇక్కడ సింగిల్ పేపర్ సింబల్ ఉంది కదా, క్రియేట్ రిక్వెస్ట్, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ షార్ట్ డిస్క్రిప్షన్ నేను అదే ఇస్తున్నాను. ఇక్కడ రిక్వెస్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం షార్ట్ డిస్క్రిప్షన్ ఒక్కటే ఇస్తే చాలు, ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. సేవ్ క్లిక్ చేస్తే మనకు ఒక రిక్వెస్ట్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనం కొరియర్ సెండ్ చేసేటప్పుడు మన కొరియర్ నంబర్ వస్తుంది కదా, ఆ విధంగా. ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయాలి. సో ఈ విధంగా లాజికల్ సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయాలి. నేను లాజికల్ సిస్టమ్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ లాజికల్ సిస్టమ్ ని మనము ఏం చేయాలంటే ఆ పర్టికులర్ క్లయింట్ కి అసైన్ చేయాలి. ఏదైతే లాజికల్ సిస్టమ్ మనం క్రియేట్ చేసామో ఆ లాజికల్ సిస్టమ్ ఆ క్లయింట్ కి అసైన్ చేయాలి. మనం లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేసింది 000 క్లయింట్ కి. అంతే, ఇప్పుడు మనం 000 క్లయింట్ కి ఆ లాజికల్ సిస్టమ్ ని అసైన్ చేయాలి. SCC4 టీ కోడ్ కి వెళ్ళాలి మనం. క్లయింట్ ఎన్ని క్లయింట్స్ ఉన్నాయి, క్లయింట్ క్రియేట్ ఎంత, SCC4 టీ కోడ్ ఎంటర్. ఇదిగోండి, ప్రెసెంట్ మన సిస్టమ్ లో ఎన్ని క్లయింట్స్ ఉన్నాయి? 2 క్లయింట్స్ ఉన్నాయి. క్లయింట్ అనేది 3 డిజిట్ నెంబర్, 000 నుంచి 999 వరకు ఉంటుంది. మనకి ఇన్స్టాలేషన్ టైంలో 000 క్లయింట్ క్రియేట్ అయిపోయింది, 001 క్లయింట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ క్లయింట్స్ ను మనం క్రియేట్ చేయలేము. సో ఇప్పుడు ఇక్కడ మనం చేంజ్ చేయాలి. అంటే క్లయింట్ లో ఇన్ఫర్మేషన్ మనం మార్చాలనుకుంటున్నాం, 000 క్లయింట్ ఇన్ఫర్మేషన్. ఇదిగోండి, ఇక్కడ డిస్ప్లే ఆర్ చేంజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 000 క్లయింట్ మీద డబుల్ క్లిక్ చేయాలి. ఇదిగోండి, ఇక్కడ లాజికల్ సిస్టమ్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసి ఈ ఐకాన్ క్లిక్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చేసేది. ఇదిగోండి, నేను ఈ క్లయింట్ కి లాజికల్ సిస్టమ్ ని అసైన్ చేశాను. సేవ్, కంటిన్యూ. ఓకే, మీకు 000 క్లయింట్ కి లాజికల్ సిస్టమ్ ని క్రియేట్ చేసి ఎలా అసైన్ చేయాలో చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్ గా ఇంకో లాజికల్ సిస్టమ్ నేను క్రియేట్ చేస్తున్నాను. BD54 ఎంటర్, కంటిన్యూ. ఓకే, ఆల్రెడీ ఇక్కడ నేను ఓపెన్ చేసినాను, అందుకే డేటా లాక్ చేసినాను అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను. BD54. సో ఇప్పుడు మళ్ళీ మనం లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాము. న్యూ ఎంట్రీ. సో ఇప్పుడు లాజికల్ సిస్టమ్ నేమ్ ఇస్తున్నాను, NWD CLNT 100.
ఇక్కడ లాజికల్ సిస్టమ్ యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అంతే, నేను 100 అనే క్లయింట్ కి లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాను. ఎంటర్, సేవ్. ఇంకా మళ్ళీ మనం రిక్వెస్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అదే రిక్వెస్ట్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. కంటిన్యూ. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేసేసాము. ఇప్పుడు నేను క్లయింట్ క్రియేట్ ఎలాగో చూపిస్తాను చూడండి. SCC4 క్లయింట్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ వచ్చి SCC4. ఇప్పుడు నాకు అంతే, నేనేం చేస్తున్నానంటే నాకు 001 క్లయింట్ నాకు ప్రొడక్షన్ క్లయింట్ గా వద్దు. నేను వేరే క్లయింట్ ని ప్రొడక్షన్ క్లయింట్ గా యూజ్ చేయాలి అనుకుంటున్నాను. అందువల్ల నేను ఆ వేరే ఏ క్లయింట్ అయితే నేను ప్రొడక్షన్ క్లయింట్ గా యూజ్ చేయాలనుకుంటున్నానో ఆ క్లయింట్ ని ఇప్పుడు నేను క్రియేట్ చేయాలి. ఇదిగోండి, ఇక్కడ మనకి క్రియేట్ అనే బటన్ లేదు. ఇక్కడ క్లయింట్ క్రియేట్ చేయడానికి ఈ డిస్ప్లే ఆర్ చేంజ్ బటన్ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు మనకి న్యూ ఎంట్రీస్ వచ్చింది. క్లిక్ చేయండి. ఇక్కడ క్లయింట్ నంబర్ ఇవ్వాలి. క్లయింట్ నంబర్ అనేది 3 డిజిట్ నంబర్. నేను ఇప్పుడు 100 అనే క్లయింట్ క్రియేట్ చేస్తున్నాను. షార్ట్ డిస్క్రిప్షన్ మీ ఇష్టం ఏదన్నా ఇవ్వండి ఆ క్లయింట్ గురించి. సిటీ, సో కంపెనీలో క్రియేట్ చేసేటప్పుడు మీకు సిటీ ఏది ఇవ్వాలనేది కంపెనీ వాళ్ళు చెప్తారు. ఆ సిటీ డీటెయిల్స్ మీరు ఇవ్వండి. ఇదిగోండి, ఇప్పుడు లాజికల్ సిస్టమ్ నేను క్లయింట్ క్రియేట్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన లాజికల్ సిస్టమ్ నేను ఇచ్చేస్తున్నాను. కరెన్సీ, సో కరెన్సీ కూడా నేను కరెన్సీ ఇచ్చాను. క్లయింట్ రోల్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి కస్టమైజింగ్ ఇస్తున్నాను. సో క్లయింట్ క్రియేట్ చేయడానికి మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ క్లయింట్ నంబరు, షార్ట్ డిస్క్రిప్షన్, సిటీ, కరెన్సీ, క్లయింట్ రోల్. లాజికల్ సిస్టమ్ అనేది క్లయింట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఇవ్వచ్చు. అందుకే మీకు ఇందాక చూపించాను, క్లయింట్ క్రియేట్ అయిన తర్వాత కూడా మనం లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేసి ప్రొవైడ్ చేయవచ్చు. ఇప్పుడు సేవ్ క్లిక్ చేస్తాను. క్లయింట్ క్రియేట్ అయిపోద్ది. కంటిన్యూ. క్లయింట్ క్రియేట్ అయిపోయింది. బ్యాక్ వస్తే మనం క్రియేట్ చేసిన క్లయింట్ చూపిస్తుంది. ఇప్పుడు లాజికల్ సిస్టమ్ అనేది ఏంటంటే, అసలు ఈ లాజికల్ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటంటే, ఇక్కడ మీకు డెఫినేషన్ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేశాను కదా, కీబోర్డ్ లో F1 మనకి సిటీ గురించి, క్లయింట్ గురించి, వీటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఆ బాక్స్ లో క్లిక్ చేసి F1 అనే బటన్ ప్రెస్ చేస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే పాపప్ ఇలా ఓపెన్ చేసి చూపిస్తాయి మనకి. ఎందుకంటే ది లాజికల్ సిస్టమ్ మస్ట్ బి యూనిక్ టు కంపెనీ వైడ్. ఇట్ మస్ట్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ సిస్టమ్ ఇన్ ద. అంటే లాజికల్ సిస్టమ్ కంపెనీ వైడ్ గా, అంటే కంపెనీ సిస్టమ్స్ లో అన్ని సిస్టమ్స్ లో చూసుకుంటే ప్రతి లాజికల్ సిస్టమ్ అంటే ఒక సిస్టమ్ కి ఇచ్చిన లాజికల్ సిస్టమ్ ఇంకో సిస్టమ్ కి ఇవ్వరు. అసలు ఈ లాజికల్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఇది కరెక్ట్ డెఫినేషన్ ఏడు ఉంటుంది. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా బిట్వీన్ సిస్టమ్స్. అంటే ఇప్పుడు నా ముందు 2 ల్యాప్టాప్లు ఉన్నాయి. HP ల్యాప్టాప్ ఉంది, డెల్ ల్యాప్టాప్ ఉంది. ఇప్పుడు HP ల్యాప్టాప్ లో 000 క్లయింట్ ఉంది, డెల్ ల్యాప్టాప్ లో 100 క్లయింట్ ఉంది. ఇప్పుడు 000 క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను డెల్ ల్యాప్టాప్ కి కాపీ చేయాలి. సో దాన్నే ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా బిట్వీన్ సిస్టమ్స్ అంటే అదే. ఒక సిస్టమ్ లో ఉన్న డేటాని ఇంకో సిస్టమ్ లోకి మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఒకే నెట్వర్క్ లో ఉండాలి. మెయిన్ ఏంటి, ఆ డెల్ ల్యాప్టాప్, ఆ HP ల్యాప్టాప్ ఒకే నెట్వర్క్ లో ఉండాలి. అలాగే డిఫరెంట్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఒకే నెట్వర్క్ లో ఉండాలి, అలాగే డిఫరెంట్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. సో అది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఒకే నెట్వర్క్ లో 2 ల్యాప్టాప్స్ ఉంటాయి. ఒకే డెల్ కంపెనీలో ఉన్న సిస్టమ్స్ ఒకే నెట్వర్క్ లో ఉంటాయి. డేటా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు యూనిక్ ఐడెంటిఫికేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే లాజికల్ సిస్టమ్. ఇప్పుడు కరెక్ట్ చెప్తానండి, మనకి ECC సిస్టమ్ ఉంది, SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఉంది. 2 సిస్టమ్స్ ఉన్నాయి.
ఇది ఈసీసీ సిస్టమ్. ఈసీసీ సిస్టమ్ లో 000 క్లయింట్ ఉంది, 001 క్లయింట్ ఉంది, 100 క్లయింట్ ఉంది. ఇది SAP S/4HANA సర్వర్ సిస్టమ్. దీంట్లో కూడా 000 క్లయింట్ ఉంది, 001 క్లయింట్ ఉంది, 100 క్లయింట్ ఉంది. ఇది వచ్చి ఇంకో ఈసీసీ సిస్టమ్. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఈ సిస్టమ్ లో నాకు 000 క్లయింట్ ఉంది కదా, ఈ క్లయింట్ యొక్క డేటాని అంతా తీసుకుని వచ్చి ఈ సిస్టమ్ లో ఉన్న 100 క్లయింట్ కి నేను కాపీ చేయాలి. నా వర్క్ అది. నా వర్క్ ఏంటి? ఈ సిస్టమ్ లో ఉన్న 000 క్లయింట్, ఇది కూడా ఈసీసీ సిస్టమే. ఈ సిస్టమ్ లో ఉన్న 000 క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని వచ్చి 100 క్లయింట్ కి కాపీ చేయాలి. కానీ కంపెనీ నెట్వర్క్ లో ఇక్కడ S/4HANA లో కూడా 100 క్లయింట్ ఉంది. అప్పుడు నేను మీకు 000 క్లయింట్ నుంచి 100 క్లయింట్ కి కాపీ చేస్తున్నాను అంటే ఓకే, అప్పుడు మీరు ఏం అడుగుతారు? ఏ సిస్టమ్ యొక్క 000 క్లయింట్ ని తీసుకుని వచ్చి ఏ సిస్టమ్ యొక్క 100 క్లయింట్ కి కాపీ చేస్తున్నారు? అక్కడ మనకు 3 సిస్టమ్స్ ఉన్నాయి కంపెనీలో. 3 సిస్టమ్స్ లో 000 క్లయింట్ ఉంది, 3 సిస్టమ్స్ లో 100 క్లయింట్ ఉంది. ఏ సిస్టమ్ యొక్క 000 క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఏ సిస్టమ్ యొక్క 100 క్లయింట్ కి మీరు కాపీ చేస్తున్నారు అని మీరు అడుగుతారు. నేను అలా కాకుండా నేనేం చెప్తాను మీకు? నేను ఇప్పుడు ఏం చెప్తాను మీకు? ఈసీడీ లోపల ఉన్న 000 క్లయింట్ యొక్క డేటాని నేను ఈసీసీ సిస్టమ్ లోపల ఉన్న 100 క్లయింట్ కి కాపీ చేస్తున్నాను అని చెప్పాను. అప్పుడేంటి, మీరు నన్ను ఇంకేం అడగరు. మీకు అక్కడ క్లారిటీ ఇచ్చేసాను. ఈసీడీ సిస్టమ్ లోపల ఉన్న 000 క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చి ఈసీసీ సిస్టమ్ లోపల ఉన్న 100 క్లయింట్ కి నేను కాపీ చేస్తున్నాను అనగానే మీకు అక్కడ క్లారిటీ వచ్చేసింది. సో ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఇదిగోండి లాజికల్ సిస్టమే. ఐడెంటిఫికేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? లాజికల్ సిస్టమ్. ఇదిగోండి లాజికల్ సిస్టమ్ చెప్తుంది NWD CLNT 100 అంటే NWD యొక్క సిస్టమ్ యొక్క క్లయింట్ యొక్క 100 ఇది. సో లాజికల్ సిస్టమ్ చెప్తుంది కాపీ చేసేటప్పుడు ఒక క్లయింట్ యొక్క డేటాని ఇంకో క్లయింట్ కాపీ చేసేటప్పుడు లాజికల్ సిస్టమ్ చెప్పద్ది ఈసీడీ సిస్టమ్ యొక్క క్లయింట్ 000 డేటాను తీసుకుని పోయి ఈసీసీ సిస్టమ్ యొక్క క్లయింట్ 100 కి కాపీ చేస్తున్నాము. ఆ ఐడెంటిఫికేషన్ ఎవరు, ఏ సిస్టమ్ యొక్క క్లయింట్ ఏ సిస్టమ్ యొక్క క్లయింట్ కి డేటాను కాపీ చేస్తున్నారు అనే ఐడెంటిఫికేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఆ లాజికల్ సిస్టమ్. సో అలా కాకుండా నేను అదేం చెప్పకుండా ఈ విధంగా చెప్పాను, 000 క్లయింట్ తీసుకుని పోయి 100 క్లయింట్ లో కాపీ చేస్తున్నానంటే ఏ సిస్టమ్ యొక్క 000 క్లయింట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని పోయి ఏ సిస్టమ్ యొక్క 100 క్లయింట్ కి కాపీ చేస్తున్నామని అడుగుతారు. సో లాజికల్ సిస్టమ్ అందుకు. సో లాజికల్ సిస్టమ్ మనం క్రియేట్ చేసేసాం, క్లయింట్ క్రియేట్ చేసాం. ఓకే, ఇక్కడ నేను క్లయింట్ ఒక్కటే క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను 100 అనే క్లయింట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు 100 క్లయింట్ లో నేను 100 క్లయింట్ లాగిన్ అవుతాను. ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేనేం చేశాను? నేను 100 క్లయింట్ ని క్రియేట్ చేశాను. 100 క్లయింట్ ని క్రియేట్ చేశాను. 100 క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ ని క్రియేట్ చేశాను. యూజర్ మాస్టర్ రికార్డ్ అంటే ఏంటి? మన లాంగ్వేజ్ లో యూజర్ డేటా అంటాం. యూజర్ డేటా అన్నా యూజర్ మాస్టర్ రికార్డ్ అన్నా ఒకటే. నేను 100 అనే క్లయింట్ ఒక్కటే క్రియేట్ చేశాను, కానీ దాని లోపల యూజర్ మాస్టర్ రికార్డ్ కానీ యూజర్ డేటా కానీ క్రియేట్ చేయలేదు. అంతే, 100 క్లయింట్ లోపల ఎలాంటి యూజర్స్ ని నేను క్రియేట్ చేయలేదు.
100 క్లయింట్ లోపల యూజర్ మాస్టర్ రికార్డ్ కావాలంటే ఎలాగా? యూజర్ ఉంటేనే, అంటే 100 క్లయింట్ లోపల యూజర్ ఉంటేనే యూజర్ మాస్టర్ రికార్డ్ అనేది వస్తుంది. యూజర్ డేటా ఎలా వస్తుంది ఒక క్లయింట్ లోపల? ఆ క్లయింట్ లోపల యూజర్ ఉంటేనే యూజర్ డేటా వస్తుంది. ఆ క్లయింట్ లోపల యూజర్ లేనప్పుడు యూజర్ డేటా ఎలా వస్తుంది? నేను ఇక్కడేమో క్లయింట్ ఒక్కటే క్రియేట్ చేశాను, కానీ క్లయింట్ లోపల ఎలాంటి యూజర్స్ ని నేను క్రియేట్ చేయలేదు. అంటే 100 క్లయింట్ లోపల ఇప్పుడు మనకి యూజర్ మాస్టర్ రికార్డ్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు అక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ లో నేను ఏమేమి ఇవ్వాలి? క్లయింట్ 100 ఇవ్వాలి. నా దాంట్లో యూజర్ మాస్టర్ రికార్డ్ లేదు కాబట్టి నేను యూజర్ నేమ్ వచ్చి SAP స్టార్ ఇవ్వాలి. పాస్వర్డ్ వచ్చి పాస్ అని స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి. కంపల్సరిగా ఇదే క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. ఎప్పుడు? మీ క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ లేనప్పుడే ఈ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. మీ క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ ఉన్నప్పుడు ఈ క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ SAP స్టార్ పాస్వర్డ్ పాస్ అనేస్తున్నాను, PASS, ఎంటర్. ఇక్కడేమో ఇన్కరెక్ట్ అంటుంది. అదేంటి, నేను కరెక్ట్ గానే ఇచ్చాను, నాకు ఎందుకు లాగిన్ అవ్వట్లేదంటే ఒక పారామీటర్ వాల్యూ మార్చాలి. SAP సిస్టమ్ లో ఒక సెట్టింగ్ అనేది మార్చాలి. ఇప్పుడు నేను 000 క్లయింట్ లో ఉన్నాను. సెట్టింగ్ మార్చడానికి నేను ఇప్పుడు 000 క్లయింట్ లో ఉన్నాను. ఓకే, సో ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక పారామీటర్ వాల్యూ చేంజ్ చేస్తున్నాను. ఒక పారామీటర్ వాల్యూ ప్రాసెస్ మీకు తెలిస్తే అన్ని పారామీటర్ వాల్యూ చేంజెస్ ఒకేలాగా ఉంటుంది, డిఫరెన్స్ ఏముండదు. అది మీకు చెప్తాను. ఇప్పుడు మన SAP సిస్టమ్ లో ఏదైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలంటే RZ10T కోడ్కి వెళ్ళాలి, ఎంటర్. ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి చూడండి, సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక డిఫాల్ట్ ప్రొఫైల్ ఉంది. ప్రతి ఇన్స్టాన్స్ కి ACS ఇన్స్టాన్స్ ప్రొఫైల్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ప్రొఫైల్, ప్రతి ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ ప్రొఫైల్ ఉంది. సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక డిఫాల్ట్ ప్రొఫైల్ ఉంది. ఇన్స్టాన్స్ ప్రొఫైల్ కి డిఫాల్ట్ ప్రొఫైల్ కి డిఫరెన్స్ ఏంటి? మనం డిఫాల్ట్ ప్రొఫైల్ కానీ సెలెక్ట్ చేసుకుని ఏదైనా చేంజెస్ చేస్తే సిస్టమ్ లో ఆ చేంజెస్ సిస్టమ్ వైడ్ జరగద్ది. అంటే సిస్టమ్ లో ఉన్న అన్ని ఇన్స్టాన్సెస్ కి ఆ చేంజెస్ జరగద్ది. అదే పర్టికులర్ ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసుకుని చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్ లోనే జరగద్ది. సో ఇప్పుడు మనం డిఫాల్ట్ ప్రొఫైల్ ని డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ సెలెక్ట్ చేసుకుని చేంజ్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి పారామీటర్ నేమ్ తెలియదు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం క్రియేట్ పారామీటర్ క్లిక్ చేయాలి. మనం SAP సిస్టమ్ లో ఏదైనా సెట్టింగ్స్ ని కాన్ఫిగర్ చేయాలంటే ఈ పారామీటర్ నేమ్, ఈ పారామీటర్ వాల్యూ యూజ్ చేసి చేస్తాము. SAP సిస్టమ్ లో మనం ఏదైనా సెట్టింగ్స్ ని కాన్ఫిగర్ చేయాలంటే ఆ పారామీటర్ నేమ్, ఆ పారామీటర్ వాల్యూని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి పారామీటర్ నేమ్ తెలిస్తే డైరెక్ట్ గా టైప్ చేసేవచ్చు. నాకు తెలుసు, డైరెక్ట్ టైప్ చేయవచ్చు. లేదంటే ఇదిగోండి ఈ ఐకాన్ క్లిక్ చేసి, ఇదిగోండి ఈ యారోని క్లిక్ చేసి, ఇక్కడ పారామీటర్ నేమ్ స్టార్టింగ్ తెలుసు నాకు, లాగిన్ అనే నేమ్ తో స్టార్ట్ అవుతుంది పారామీటర్. అంటే ఇప్పుడు ఇక్కడ లాగిన్ స్టార్ అని ఇస్తే లాగిన్ అనే నేమ్ తో స్టార్ట్ అయ్యే పారామీటర్ వాల్యూస్ అన్ని చూపిస్తుంది. లాగిన్ అనే నేమ్ తో స్టార్ట్ అయ్యే పారామీటర్ నేమ్స్ అన్ని మనకి చూపిస్తుంది. ఇప్పుడు కంటిన్యూ, ఇదిగోండి అన్ని మనకి లాగిన్ అనే నేమ్ తో స్టార్ట్ అయ్యేదే చూపిస్తుంది. ఇక్కడ ఇదిగోండి ఇది login/no automatic user SAP స్టార్. ఆ పారామీటర్ నేమ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు, ఆ పారామీటర్ నేమ్ మనం చెప్పాలి. login/no automatic user SAP స్టార్, డబుల్ క్లిక్ చేయాలి. ఇదిగోండి ఈ పారామీటర్ వాల్యూ 1 ఉంది. ఇన్స్టాలేషన్ తర్వాత బై డిఫాల్ట్ గా ఆ పారామీటర్ వాల్యూ 1 ఉంది. ఆ పారామీటర్ వాల్యూ 0 ఉంటేనే న్యూ క్లయింట్ లాగిన్ కుదరుతుంది సిస్టమ్ లో. ఆ పారామీటర్ వాల్యూ 0 ఉంటేనే న్యూ క్లయింట్ లాగిన్ కుదరుతుంది. ఆ పారామీటర్ వాల్యూ 0 లేకపోతే న్యూ క్లయింట్ లాగిన్ కుదరదు. సో ఇక్కడ మనము 0 కాపీ క్లిక్ చేయాలి. ఇక్కడ పారామీటర్ వాల్యూ ఇచ్చాక ఈ పేజ్ లో కాపీ క్లిక్ చేయాలి. బ్యాక్ వచ్చేస్తాం. చేంజెస్ జరిగింది అంటుంది, బ్యాక్ వస్తాం. ఈ పేజ్ లో కూడా కాపీ క్లిక్ చేయాలి.
ప్రొఫైల్లో చేంజెస్ జరిగింది అంటుంది. బ్యాక్ రావాలి. ఇప్పుడు ఇక్కడ సేవ్ చేయలేదు, సేవ్ చేయండి అని అడుగుతుంది. సేవ్ క్లిక్ చేయాలి. యాక్టివేట్ చేస్తారా ప్రొఫైల్ అని అడుగుతుంది. ఎస్ క్లిక్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లో లెవెల్లో ప్రొఫైల్స్కి వెళ్తే ఇన్స్టాలేషన్ ట్రై ESR SAP SID SYS ప్రొఫైల్ ఇక్కడికి వెళ్తే ఇదిగోండి ఇప్పుడు ఇది క్రియేట్ అయింది 3 అనేది. ఇప్పుడు మనం చేసేది ఇదిగోండి 2 లోకి వెళ్తుంది. 2 ఇప్పుడు ఇంకొక పారామీటర్ వాల్యూగా నేను చేంజ్ చేశాను అంతే. తర్వాత ఇక్కడ మనకు 4 క్రియేట్ అవుతుంది. 4 క్రియేట్ అయ్యి 3లో సేవ్ చేస్తుంది ఆ విధంగా. సో ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేయాలి. ఓకే, ఈ పారామీటర్ వాల్యూ చేంజ్ అవ్వదు ఇప్పుడు. ఇదిగోండి ఇప్పుడు ఇదిగో నేను మళ్ళీ 100 క్లయింట్ లోకి లాగిన్ అవుతాను. చూడండి 100 క్లయింట్ SAP స్టార్ పాస్వర్డ్ పాస్ ఎంటర్ లాగిన్ అవ్వదు. ఎందుకంటే మనం ఏదైతే పారామీటర్ వాల్యూ చేంజ్ చేసామో ఆ చేంజెస్ జరగాలంటే సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి. అందువల్ల SAP బేసిస్ అడ్మినిస్ట్రేటర్ సిస్టమ్ ని స్టార్ట్ అండ్ స్టాపే కాకుండా రీస్టార్ట్ ఎలా చేయాలో కూడా తెలుసుకోవాలి. ఏం లేదు, ఈ SAP MMC టూల్ ఉంది కదా, దీని లోపల SIDకి రైట్ క్లిక్ ఇచ్చి రీస్టార్ట్ అంతే. ఓకే క్లిక్ చేయాలి. అంతే రీస్టార్ట్ అనగానే అది స్టాప్ అయ్యి అప్ అవుతుంది. అది ఎప్పుడైతే రీస్టార్ట్ అవుతుందో మనం ఏదైతే పారామీటర్ వాల్యూ చేంజ్ చేసామో ఆ చేంజెస్ అనేది అక్కడ జరగద్ది. సో మనకి న్యూ క్లయింట్ లాగిన్ చేయడానికి ఆ లాగిన్ /no automatic user SAP స్టార్ పారామీటర్ వాల్యూని మనం 1 ఉంటే ఇన్స్టాలేషన్ తర్వాత పారామీటర్ వాల్యూ 1 ఉంటే 0 చేసాం. ఆ పారామీటర్ వాల్యూ 0 ఉంటేనే న్యూ క్లయింట్ లాగిన్ కుదరుతుంది, లేకపోతే న్యూ క్లయింట్ లాగిన్ కుదరదు. ఓకే, స్టార్ట్ అయింది సిస్టమ్. ఇప్పుడు చూడండి మన న్యూ క్లయింట్ లాగిన్ కుదరుతుంది. చూడండి పాస్ ఎంటర్ లాగిన్ అయింది. చూడండి కంటిన్యూ. ఇప్పుడు నేను 100 క్లయింట్ లో ఉన్నాను. ఇప్పుడు మనం ఒక కంపెనీ అడ్రస్ క్రియేట్ చేయాలి. 100 క్లయింట్ లో SUCOMP ఎంటర్. ఓకే, ఇక్కడ నేను SAP AG అని ఇస్తున్నాను నేమ్, కంపెనీ నేము. క్రియేట్ క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కంట్రీ ఇవ్వాలి కదా, క్లిక్ చేస్తున్నాను. డీటెయిల్స్ లేవని చెప్తుంది. టైం జోన్ ఇవ్వాలి కదా, క్లిక్ చేస్తున్నాను. డీటెయిల్స్ లేవని చెప్తుంది. అదేంటి, నేను 000 క్లయింట్ లో క్రియేట్ చేసినప్పుడు 001 క్లయింట్ లో నేను కంపెనీ అడ్రస్ క్రియేట్ చేసినప్పుడు నాకు అక్కడ కంట్రీ డీటెయిల్స్ చూపించింది, టైం జోన్ డీటెయిల్స్ చూపించింది. నేను ఈజీగా కంపెనీ అడ్రస్ క్రియేట్ చేసాను 000 క్లయింట్ లో 001 క్లయింట్ లో. కానీ 100 క్లయింట్ లో నేను క్రియేట్ చేస్తున్నప్పుడు నాకు ఎందుకు కంపెనీ ఇక్కడ కంట్రీ టైం జోన్ చూపించలేదు అంటే, ఎందుకు 100 క్లయింట్ యూజ్ చేసుకుని నేను కంపెనీ అడ్రస్ క్రియేట్ చేయట్లేదు. కంపెనీ అడ్రస్సే కాకుండా 100 క్లయింట్ యూజ్ చేసుకుని ఇప్పుడు నేను ఏం చేయలేను. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను /n. నేను 100 క్లయింట్ యూజ్ చేసుకుని నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకు, 100 క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ లేదు. 100 క్లయింట్ లో ఎలాంటి యూజర్ లేడు. ఓకే, యూజర్ లేదు అంతే. క్లయింట్ లో యూజర్ ఉంటేనే ఆ క్లయింట్ ని మనం యూజ్ చేయగలం. క్లయింట్ లో యూజర్ లేకపోతే ఆ క్లయింట్ ని యూజ్ చేయలేం. అంతే, మనం యూజర్ అంటాం కానీ అఫీషియల్ ప్రొఫెషనల్ వేలో అంతే. క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ ఉంటేనే ఆ క్లయింట్ ని మనం యూజ్ చేయగలము. యూజర్ నే యూజర్ మాస్టర్ రికార్డ్ అంటారు. క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ ఉంటేనే ఆ క్లయింట్ ని మనం యూజ్ చేయగలం. క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ లేదు. ఇప్పుడు ఎలాగా ఆ క్లయింట్ ని నేను యూజ్ చేయలేను. ఇప్పుడు నాకు క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ కావాలి. నాకు ఇప్పుడు క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ కావాలి. ఎలాగా, డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు మీకు ఒక్క వే చెప్తాను. దాన్నే లోకల్ క్లయింట్ కాపీ అంటారు.
నాకు క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ కావాలి అంటే దాన్ని లోకల్ క్లయింట్ కాపీ అంటారు. ఇది ఒక వే. ఇంకో వేస్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు ఒక వే చెప్తాను, అది లోకల్ క్లయింట్ కాపీ అంటారు. లోకల్ క్లయింట్ కాపీ అంటే ఒకే సిస్టంలో ఒక సిస్టంలో ఇదిగోండి, ఒకే సిస్టంలో 000 క్లయింట్ ఉంది, 100 క్లయింట్ ఉంది. ఇప్పుడు నేను ఇందులో ఈ 000 క్లయింట్ లో యూజర్స్ ఉన్నారు. SAP స్టార్ DDIC యూజర్, admin_000 యూజర్ కూడా ఉన్నారు. ఆ డేటాను అంతా తీసుకుని వచ్చి నేను ఇప్పుడు ఈ 100 క్లయింట్ లోకి నేను కాపీ చేయాలి. అంతే. లోకల్ క్లయింట్ కాపీ అంటే ఒక సిస్టమ్ లో ఉన్న ఒక క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చి ఇంకో క్లయింట్ కాపీ చేయాలి. ఎందుకు అలా చేస్తున్నాను? ఇప్పుడు 000 క్లయింట్ లో ఉన్న డేటా మొత్తం తీసుకుని వచ్చి 100 క్లయింట్ కి నేను కాపీ చేయాలి. ఎందుకు అలా చేస్తున్నానంటే అలా చేస్తేనే 000 క్లయింట్ యొక్క డేటాను మొత్తం తీసుకుని వచ్చి 100 క్లయింట్ కాపీ చేస్తేనే నాకు 100 క్లయింట్ లో యూజర్ మాస్టర్ రికార్డ్ అనేది వస్తుంది. అప్పుడు నేను 100 క్లయింట్ ని యూజ్ చేయగలను. ఎందుకంటే 000 క్లయింట్ లో ఉన్న SAP స్టార్ యూజరు, DDIC యూజరు, admin_000 యూజర్ మొత్తము 100 క్లయింట్ లో కూడా వచ్చేస్తారు. అప్పుడు నేను 100 క్లయింట్ యూజ్ చేసుకుని DDIC యూజర్ యూజ్ చేయొచ్చు, SAP స్టార్ యూజర్ యూజ్ చేయొచ్చు, admin_000 యూజర్ యూజ్ చేయొచ్చు. సో లోకల్ క్లయింట్ కాపీ అంటే ఒక సిస్టమ్ లోపల ఉన్న ఒక క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చి ఇంకో క్లయింట్ కాపీ చేయడమే లోకల్ క్లయింట్ కాపీ అని అర్థం. ఇప్పుడు S/4HANA సిస్టమ్ గురించి మాట్లాడటం లేదు. లోకల్ క్లయింట్ కాపీ S/4HANA సర్వర్ సిస్టమ్ లో టోటల్ డిఫరెంట్, అంతా వేరుగుంటది. అంటే S/4HANA పక్కన పెడితే రిమైనింగ్ సిస్టమ్స్ అంతా లోకల్ క్లయింట్ కాపీ ఒకలాగా ఉంటది. S/4HANAకు వచ్చే లోపల లోకల్ క్లయింట్ కాపీ ఇంకో విధంగా ఉంటది. సో అది నా యూట్యూబ్ లో కూడా ఓపెన్ లో ఉంది, లోకల్ క్లయింట్ కాపీ SAP S/4HANA సర్వర్ సిస్టమ్ లో ఎలా చేయాలనేది. ఇప్పుడు ఇక్కడ లోకల్ క్లయింట్ కాపీ చేస్తాము. లోకల్ క్లయింట్ కాపీ చేయాలంటే టీ కోడ్ వచ్చి SCCL టీ కోడ్. లోకల్ క్లయింట్ కాపీ చేయాలంటే మన టీ కోడ్ వచ్చి SCCL. ఇప్పుడు లోకల్ క్లయింట్ కాపీ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చే లోపల దీని లోపల డేటా ఉంది. ఇతను నా ఫ్రెండ్ నాకు కొరియర్ పంపిస్తున్నాడు. దీని లోపల డేటా ఉంది. ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళని మనం ఏమని పిలవాలి? సోర్స్ క్లయింట్. అంటే 000 క్లయింట్ లోపల డేటా ఉంది. 1 minute. సో ఈ క్లయింట్ లో ఉన్న డేటాని ఈ క్లయింట్ కాపీ చేస్తున్నాం. ఏ క్లయింట్ లో డేటా ఉందో దాన్ని సోర్స్ క్లయింట్ అంటాం. ఎవరైతే డేటాని కాపీ చేసుకుంటున్నారో దాన్ని టార్గెట్ క్లయింట్ అంటాం. సో దీన్ని టార్గెట్ క్లయింట్ అంటే 000 సోర్స్, 000 లోపల యూజర్ మాస్టర్ రికార్డ్ ఉన్నారు. 000 యొక్క డేటాని 100 కాపీ చేస్తున్నాం. 100 వచ్చి టార్గెట్ క్లయింట్. ఇక్కడ టార్గెట్ క్లయింట్ లో లాగిన్ అవ్వాలి. మనం ఆల్రెడీ టార్గెట్ క్లయింట్ లో లాగిన్ అయినాం. లోకల్ క్లయింట్ కాపీ చేసేటప్పుడు టార్గెట్ క్లయింట్ లో లాగిన్ అవ్వాలి. మనం ఆల్రెడీ టార్గెట్ క్లయింట్ లో ఉన్నాము. టీ కోడ్ ఎంటర్ చేయాలి. SCCL ఎంటర్. ఇప్పుడు ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేసి నీకు యూజర్ మాస్టర్ రికార్డ్ ఒక్కటే మీకు కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, SAP_యూజర్. లేదు మొత్తం ఆ క్లయింట్ కి సంబంధించిన మొత్తం ఎలాంటి డేటా చేంజెస్ లేకుండా మొత్తం కావాలంటే SAP_all. SAP_all. సో అంతే, మొత్తము ఎలాంటి చేంజెస్ లేకుండా ఆ క్లయింట్ కి సంబంధించిన మొత్తము కాపీ అయిపోవాలి A to Z. ఇప్పుడు ఇక్కడ సోర్స్ క్లయింట్ ఎవరు అని అడుగుతుంది మనల్ని. ఇది క్లిక్ చేసి సోర్స్ క్లయింట్ 000. ఇప్పుడు ఇక్కడ సోర్స్ క్లయింట్ యూజర్ మాస్టర్ రికార్డ్ స్టార్ మార్క్ ఉంది, కంపల్సరీగా ఇవ్వాలి. మీరు సోర్స్ క్లయింట్ సెలెక్ట్ చేసుకున్నారు, ఓకే. సోర్స్ క్లయింట్ యొక్క యూజర్ డేటా ఏది?
ఏ క్లయింట్ కి సంబంధించిన యూజర్స్ ని కాపీ చేయాలి అని అడుగుతుంది. 000 అంటే 000 క్లయింట్ యొక్క యూజర్స్ మొత్తాన్ని 100 క్లయింట్ లో 000 క్లయింట్ యొక్క డేటా యూజర్సే కాదు, దాని లోపల ఉన్న A to Z డేటాని 100 క్లయింట్ కి మనం కాపీ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది జాబ్. ఎందుకంటే క్లయింట్ లోపల డేటా చాలా ఎక్కువ ఉంటుంది. జీబీస్ లో జీబీ ఉంటుంది, 500 GB 250 GB 1 TB కూడా ఉంటాయి. కంపెనీలో ఒక క్లయింట్ లోపల డేటా చాలా ఉంటుంది. ఆ డేటాని మనం కాపీ చేసేటప్పుడు కొన్ని అవర్స్ అనేది తీసుకుంటుంది. అలాంటి జాబ్ మనం ఇక్కడ స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని క్లిక్ చేస్తే ఆ జాబ్ వెళ్ళి మనకి డైలాగ్ వర్క్ ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఎప్పుడైతే మనం జాబ్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని క్లిక్ చేస్తామో ఆ జాబ్ డైలాగ్ వర్క్ ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఇంకోటి నిన్న మనము ఎస్జెన్ రన్ చేసేటప్పుడు మనకి ఈ క్లయింట్ కాదు, ఈ డైలాగ్ వర్క్ ప్రాసెస్ కాదు మన రిక్వెస్ట్ హ్యాండిల్ చేసింది. సో ఇది అంతే. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ అయినంతే మళ్ళీ ఇదే డైలాగ్ వర్క్ ప్రాసెస్ మన రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేస్తుందని ఉండదు. ఈ 10 డైలాగ్ వర్క్ ప్రాసెస్ లో ఏ డైలాగ్ వర్క్ ప్రాసెస్ అన్నా తీసుకుంటుంది. ప్రతిసారి నీ రిక్వెస్ట్ ని నువ్వు లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ అయినప్పుడల్లా ప్రతిసారి అదే డైలాగ్ వర్క్ ప్రాసెస్ మన రిక్వెస్ట్ తీసుకోవాలని రూల్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం స్టార్ట్ ఇమ్మీడియట్లీ చేయకూడదు, ఎందుకంటే ఈ జాబ్ ని డైలాగ్ వర్క్ ప్రాసెస్ మీద రన్ చేయకూడదు. షెడ్యూల్ యాస్ బ్యాక్గ్రౌండ్ జాబ్ క్లిక్ చేయాలి, కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసుకోమంటది. మన సిస్టంలో ఒకే ఒక అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది, అదే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. డబుల్ క్లిక్ ఇవ్వాలి, ఇమ్మీడియట్ గా నాకు స్టార్ట్ అవ్వాలి, సెలెక్ట్ చేసుకోవాలి ఇమ్మీడియట్లీ. ఇదిగోండి షెడ్యూల్ జాబ్ క్లిక్ చేయాలి. ఈసీసీ సిస్టంలో మనం చేసేటప్పుడు ఇక్కడ ఒక చిన్న స్టెప్ వస్తుంది అంతే. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయగానే ఈసీసీ సిస్టంలో ఒక 2 స్టెప్స్ డిఫరెన్స్ ఉంటాయి, పొరవంతా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఉంది. మనం ఏం చేస్తున్నాం, లోకల్ క్లయింట్ కాపీ. మీ టార్గెట్ క్లయింట్ ఏంటి 100, మీ ప్రొఫైల్ నేమ్ ఏంటి SAP_all, మీ సోర్స్ క్లయింట్ ఏంటి 000. కంటిన్యూ. సో అదేం చెప్తుందంటే SCC3T కోడ్కి వెళ్ళి ఈ జాబ్ యొక్క స్టేటస్ చూసుకోమని చెప్తుంది. కంటిన్యూ. ఇప్పుడు మనము SCC3T కోడ్కి వెళ్ళాలి, ఎంటర్. ఇదిగోండి డబల్ క్లిక్. ఇదిగోండి టోటల్ 9900 ఫైల్స్ ఉన్నాయి. ఇది నా సిస్టంలో కంప్లీట్ అవడానికి ఒక 10 to 15 minutes తీసుకుంటుంది. ఏ డేటు ఏ టైం మనం జాబ్ స్టార్ట్ చేసాం, ఏ యూజరు. సో ఇదిగోండి టార్గెట్ క్లయింట్ ఏంటి, సోర్స్ క్లయింట్ ఏంటి, సోర్స్ క్లయింట్ యొక్క యూజర్ మాస్టర్ ఏంటి, ప్రొఫైల్ ఏంటి, ఏ డేటు ఏ టైము, ఇవన్నీ. ఇదిగోండి టోటల్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి. ఇదిగోండి ప్రాసెసింగ్ స్టేటస్, ప్రాసెసింగ్. రిఫ్రెష్ బటన్ క్లిక్ చేయండి. ఇదిగోండి స్టార్ట్ అయింది, 47 ఫైల్స్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ 9900 ఫైల్స్ ఉన్నాయి. ఇది నా సిస్టంలో కంప్లీట్ అవడానికి ఒక 15 minutes దాకా తీసుకుంటుంది. వెయిట్ చేయాలి మనం. ఇక్కడ ఏం చేయలేము, ఇంకా ఇది అయ్యేదాకా మనం ఈ సిస్టమ్ని మనం ఏం చేయలేం, అందులో ఏం చేయకూడదు, వెయిట్ చేయాలి. ఇదిగోండి ఇవన్నీ 9900 రావాలి. ఇది మన సిస్టంలో ఒక 15 minutes లోపల కంప్లీట్ అవుద్ది. సో ఇదిగోండి మనం వర్క్ ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి చూడండి, లోకల్ క్లయింట్ కాపీ చేసేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ మాత్రం రన్నింగ్ లో ఉంది. అదే నిన్న ఎస్జెన్ రన్ చేసినప్పుడు ఆన్ హోల్డ్ అని ఉంది. చూసారా డిఫరెన్స్? ఈ విధంగా మనకి వర్క్ ప్రాసెస్ డిఫరెన్స్ అనేది చూపిస్తాయి. ఇవి కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడుగుతారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ ఆన్ హోల్డ్ అని ఉంటుందా, రన్నింగ్ ఉంటుందా, వెయిటింగ్ అని ఉంటుందా, ఏంటి అనేది కూడా మనల్ని అడుగుతారు. సో మీకు తెలుసు లాంగ్ రన్నింగ్ జాబ్స్ అన్ని మనం SM37 లో కూడా చూడొచ్చు అని. SM37 లో యాక్టివ్ అంటే రన్నింగ్ ఉన్నది. ఎగ్జిక్యూట్. ఇదిగోండి క్లయింట్ కాపీ చేస్తున్నారు 000-200 SAP_all SAP స్టార్ యూజర్ క్రియేట్ చేసాడు ఆ జాబ్ ని. జాబ్ యాక్టివ్ రన్నింగ్ లో ఉంది. ఏ డేటు ఏ టైము ఎన్ని సెకండ్స్ అయింది, ఏమైనా డిలే ఉందా, డిలే లేదు. జాబ్ లాస్ట్ టాపిక్ మనకి జాబ్ డిలే అయింది, ఇప్పుడు జాబ్ డిలే లేదు, ఎన్ని సెకండ్స్. సో ఈ విధంగా. సో ఇక్కడ మనకి ఇదిగోండి ఈ ఫైల్స్ అన్ని కంప్లీట్ అయ్యాక
ఇక్కడ స్టేటస్ ప్రాసెసింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఫినిష్డ్ అని వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ స్టేటస్ ఫినిష్డ్ అని వస్తుందో అప్పుడు మనకి జాబ్ కంప్లీట్ అయినట్టు. సో మనం వెయిట్ చేయాలి ఇక్కడ. సో ఒక 10 minutes తీసుకుంటుంది. ఈ 10 minutes వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. మనం ఏం చేయలేము. జాబ్ కంప్లీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సిందే, ఇంకేం చేయలేము. వేరే జాబ్ కోసం కూడా మనం వెయిట్ చేయ అంతే. ఆ సిస్టంలో మనం ఇంకేం చేయకూడదు, వెయిట్ చేయాలి. సో చూద్దాం, ఒక 10 minutes వెయిట్ చేద్దాం. 10:30కి అవ్వద్ది నాకు తెలిసి. ఓకే, ఇట్ ఈస్ కంప్లీటెడ్. లోకల్ క్లయింట్ కాపీ ఈస్ కంప్లీటెడ్. మనకి లోకల్ క్లయింట్ కాపీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ స్టేటస్ కానీ చూసుకుంటే కంప్లీటెడ్ అని ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి స్టేటస్ కంప్లీటెడ్ అని చూపిస్తుందో మనకి లోకల్ క్లయింట్ కాపీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు లాగ్ ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ జాబ్ చూపింది. బ్యాక్ వెళ్ళి మనం ఇక్కడ ఫినిష్డ్ స్టేటస్ చూస్తేనే మనకి చూపిస్తుంది ఎగ్జిక్యూట్. ఇదిగోండి, జాబ్ ఫినిష్ అయిపోయింది. ఎన్ని సెకండ్స్ తీసుకుంది జాబ్ కంప్లీట్ అవడానికి. వర్క్ ప్రాసెస్ కూడా రిఫ్రెష్ క్లిక్ చేస్తే నార్మల్. ఇదిగోండి, ఇప్పుడు ఈ డైలాగ్ వర్క్ ప్రాసెస్ యూజర్ రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేస్తుంది. సో సక్సెస్ఫుల్ గా మనం లోకల్ క్లయింట్ కాపీ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం.